सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ केनेषितं पतति प्रेषितं मनः, केन प्राणः प्रथमप्रैतियुक्तः, केनेषितां वाचमिमां वदन्ति, चक्षुश्रोत्रं कवो देवो युनक्ति। మనం శాంతి పాఠము తర్వాత మొదటి మంత్రము పూర్తి చేసుకున్నాం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి ఖండము అని పేరు. ఇందులో మొదటి అధ్యాయంలో మొదటి మంత్రం పూర్తయింది. అదొక్కసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. స్థూల శరీరము పాంచభౌతికము. కేనేషితం పతతి ప్రేషితం మనః. ఈ విధమైనటువంటి గహనమైనటువంటి ప్రశ్న వేయడంతో ఈ శిష్యునికి వేదాంత అవగాహన కొంత ఉంది అనే విషయం మనకి తెలుస్తోంది. అతనికి తెలిసిన విషయం ఏమిటి? స్థూల శరీరము పాంచభౌతికము, సూక్ష్మ శరీరం కూడా పాంచభౌతికము. అయితే స్థూల శరీరము పంచభూతాలతో చేయబడింది. ఎటువంటి పంచభూతాలతోటి? స్థూలమైనటువంటి పంచభూతాలతోటి, పంచీకరణమైనటువంటి పంచభూతాలతోటి చేయబడింది. సూక్ష్మ శరీరము సూక్ష్మమైన పంచభూతాలు, అంటే అపంచీకృత పంచభూతైకృతం అని చెప్పాం. పంచీకరణము కానటువంటి సూక్ష్మమైనటువంటి పంచభూతాలతో నిర్మితమైంది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరంలో 19 అంగాలు ఉంటాయి. ఆ 19 అంగాలు ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణలు, మొత్తం 19 అంగాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏమిటవి? కన్నులు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. కన్నులు, చెవులు ఈ మంత్రంలో చెప్పబడ్డాయి. మిగతా ఉపలక్షణం ద్వారా తీసుకున్నాం. అంటే మిగతా 4 మనం ఉపలక్షణం ద్వారా, ఉపలక్షణం అనేటటువంటి సూత్రం ద్వారా మిగతా 4 కూడా కలుపుకున్నాం. ఈ పంచ జ్ఞానేంద్రియాలు జడ వస్తువులు. ఎందుచేత జడ వస్తువులు? అవి పాంచభౌతికము. పంచభూతాలతో నిర్మితమై ఉన్నాయి కాబట్టి అవి జడ వస్తువులు. వాటంతటికి అవి చేతనత్వాన్ని ప్రదర్శింపజేయలేవు. అయితే మనకి అనుభవం ఎట్లా ఉంది? అనుభవం ఇవన్నీ చేతనంగా కనిపిస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ఈ ముక్కు వాసన చూస్తోంది, నాలుక రుచులన్నీ తెలుసుకుంటోంది, చర్మానికి స్పర్శ తెలుస్తోంది. ఈ విధంగా ఈ పంచ జ్ఞానేంద్రియాలు చేతనవంతంగా ఉన్నాయి. ఇది మనకి అనుభవం. అయితే నిర్మాణము జడ వస్తువు. ఇది ఇందులో ఉండేటటువంటి మనకి సమస్య. ఎలా వచ్చింది దీనికి చేతనత్వం అనేది ఈ మంత్రంలో ప్రశ్నిస్తున్నాడు శిష్యుడు. పంచ జ్ఞానేంద్రియాల తర్వాత పంచ కర్మేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు అంటే ఏమిటి? కాళ్ళు, చేతులు, మాట్లాడేటటువంటి నోరు, జననేంద్రియము, విసర్జనేంద్రియము. పంచకర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, మాట్లాడే నోరు, ఉపస్థు, పాయు. జననేంద్రియము, విసర్జనేంద్రియము. అయితే ఈ మంత్రంలో మనకి నోరు మాత్రమే ఇవ్వబడింది. మిగతావి ఉపలక్షణం ద్వారా మనం దీంట్లో కలుపుకున్నాం. ఈ పంచ కర్మేంద్రియాలు కూడా జడ వస్తువులు. వాటంతటికి అవి చేతనత్వాన్ని ప్రదర్శించే శక్తి వాటికి లేదు. స్వతహాగా చేతనత్వం లేదు.
పాంచభౌతికం కాబట్టి, పంచభూతాలతోటి నిర్మితమై ఉంది కాబట్టి అవి జడత్వం తప్పితే చేతనత్వం వాటికి స్వతహాగా లేదు. అయితే అనుభవం ఏం చెప్తోంది? కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు వాటి చేష్టలు చేస్తున్నాయి, ఇక నోరు మాట్లాడుతోంది, అనేక రకాలైనటువంటి వాక్యాలు, శబ్దాలు ఇవన్నీ వస్తున్నాయి దీంట్లోంచి. ఈ విధంగా ఇవన్నీ చేతన ప్రక్రియని మనకి ప్రదర్శిస్తున్నాయి. ఇవి ఎలాగా? దీనికి చేతనత్వాన్ని ఇచ్చింది ఎవరు? ఏ దేవత వల్ల ఇవన్నీ చేతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి అని ప్రశ్న వేశాడు. ఇక పంచప్రాణాలు. పంచప్రాణాలు ఏమిటి? ప్రాణం ఏం చేస్తుంది? శ్వాసక్రియని సలుపుతుంది. అపానము అంటే విసర్జన క్రియ, మలమూత్రాది విసర్జనము. వ్యానము రక్త ప్రసరణ, సమానము పచనక్రియ. ఉదానము వమనక్రియ. ఈ విధంగా 5 రకాలైనటువంటి క్రియలు మన శరీరంలో జరుగుతున్నాయి. అయితే ప్రాణం వాటంతటికి అవి, ఈ ప్రాణానికి శక్తి లేదు. ఈ శ్వాసక్రియ నడవడం కానీ, ఈ రక్త ప్రసరణ కానీ, ఇవన్నీ ఈ ప్రాణానికి తనంతట తానుగా ఈ చేతన శక్తి లేదు. ఈ చేతన శక్తి ఎక్కడి నుంచో అరువు తెచ్చుకుని ఇదంతా వ్యవహారం చేస్తుంది. ఈ శరీరం చూడండి, శరీరం నవరంధ్రాలు ఉన్నాయి దీనికి. నవరంధ్రాల తిత్తి ఇది. ఒక బెలూన్ తీసుకుని దానికి గట్టిగా బాగా ఊది, దానికి బాగా ముడి వేసేసి, గాలి బయటకు పోకుండా ముడి వేసి, ఒక చిన్న బెజ్జం పెట్టామనుకోండి సూదితోటి, ఆ గాలి అంతా బయటకు వెళ్ళిపోతుంది. అటువంటిది 9 రంధ్రాలు ఉన్నటువంటి ఈ తిత్తిలో ఈ గాలి అలా సంచరిస్తూ, ఆ ప్రెషర్ మెయింటైన్ అవుతూ మనకి ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అంతా జరుగుతుంది. ఇది వండర్ ఆఫ్ ఎ వండర్. చాలా ఈ చేతన క్రియకి వెనకాల ఎవరు, ఏ దేవుడు చలవ వల్ల ఇదంతా జరుగుతోంది? ఎవరి ప్రేరితం వల్ల, ఎవరి ఇష్టం వల్ల ఇదంతా జరుగుతోంది? కేనేషితం, ఎవరి ఇష్టం వల్ల? ప్రేషితం మనః, ఎవరు ప్రేరేపిస్తే ఇదంతా జరుగుతుంది అని ప్రశ్న వేశాడు. తర్వాత 4వది చత్వారి అంతఃకరణాని. చత్వారి అంతఃకరణాని అంటే 4 అంతఃకరణలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఇందులో మనస్సు మాత్రమే చెప్పబడింది. ఈ మనస్సుతో పాటుగా మిగతా బుద్ధి, అహంకారము, చిత్తము మనం ఉపలక్షణం ద్వారా వీటిలో కలుపుకున్నాం. ఈ మనస్సు కూడా జడ వస్తువే, ఎందుకంటే ఇది కూడా సూక్ష్మమైనటువంటి పంచభూతాలతో ఏర్పడింది కాబట్టి మనస్సు జడ వస్తువు. తనంతట తానుగా అది ఆలోచన చేయలేదు, ప్రణాళికలు వేయలేదు, అది రకరకాలైనటువంటి రాగద్వేషాలను ప్రదర్శించలేదు. కాబట్టి ఈ మనస్సు చేస్తున్నటువంటి చేతన క్రియ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విధంగా మనకి ఈ శిష్యుడు ఒక గహనమైనటువంటి ప్రశ్న వేశాడు. ఇది మనకి ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఒక ఆవిడికి నగలేం లేవు, చాలా పేద మనిషి అనుకుందాం, పేదరికంలో ఉంది. ఆవిడ ఒక ఫంక్షన్కి పూర్తిగా నగలు దిగేసుకుని వచ్చింది. వడ్డాణం పెట్టుకుంది, తర్వాత నెక్లెస్లు వేసుకుంది, ఇలాగా మొత్తం నగలన్నీ కనిపిస్తున్నాయి. స్వతహాగా ఆవిడ పేదరికంలో ఉంది. అటువంటి ఆవిడ ఇంత కాస్ట్లీ నగలు వేసుకుంది అంటే మనం ఏమనుకోవాలి? ఈ నగలన్నీ ఆవిడవి కావు, ఎవరి దగ్గర నుంచో అరువు తెచ్చుకుంది
అలాగే ఈ ప్రాణం కానీ, ఈ మనస్సు కానీ, ఈ జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ వాటంతటికి అవి స్వతహాగా వాటికి ఈ చైతన్యము లేదు. అవి ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నాయి. ఇంద్రియాలు మనస్సు నుంచి చేతనత్వం తెచ్చుకుంటే మనస్సు ఆత్మ నుంచి తెచ్చుకుంటుంది. ఈ ఆత్మ గురించి అడుగుతున్నాడు అనమాట ఇందులో. ఒక బంగాళదుంపని ఒక గిన్నె నీటిలో వేసి దాన్ని స్టవ్ మీద మీరు మరిగించండి. మరిగిస్తే ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ బంగాళదుంప మెత్తగా అయిపోయింది, బాగా వేడి వేడిగా కూడా ఉంది, అది పట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ బంగాళదుంపలో వేడి ఎక్కడి నుంచి వచ్చింది? బంగాళదుంపలో వేడి మొదటి నుంచి లేదు. బంగాళదుంపలో వేడి మనకి అది తన సొంతమా లేకపోతే స్వాభావికమా లేదా ఆగంతుకమా? స్వాభావికం అంటే తనకి ఇంట్రిన్సిక్గా ఉంది, ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు, తనకి ఇంట్రిన్సిక్గా ఉంది. ఆ విధంగా బంగాళదుంపలో ఉన్నటువంటి వేడి సొంతమా లేకపోతే ఆగంతుకమా? స్వాభావికమా ఆగంతుకమా? అంటే ఆగంతుకము. ఎక్కడి నుంచి తెచ్చుకుంది ఈ వేడి? అది నీటితోటి బాగా స్పర్శతోటి ఉంది కాబట్టి, కాంటాక్ట్తో ఉంది కాబట్టి నీటి నుంచి ఆ వేడి తెచ్చుకుంది. అయితే ఈ వేడి నీటికి ఈ వేడితనాన్ని ఎవరిచ్చారు? మొదట అది వేడిగా లేదు, చన్నీళ్ళేవి. ఆ చన్నీళ్ళు బాగా మరగబెట్టేసాం కాబట్టి సలసలా కాగి ఆ బంగాళదుంపకి వేడినిచ్చింది. ఈ వేడి నీటికి కూడా స్వతహాగా లేదు, స్వాభావికం కాదు, ఆగంతుకము. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గిన్నెతోటి అది కాంటాక్ట్లో ఉంది కాబట్టి గిన్నె నుంచి వేడి తెచ్చుకుంది. అంటే నీటికి ఈ ఉష్ణము ఆగంతుకము. బాగానే ఉంది. మరి గిన్నెకి ఎక్కడి నుంచి వచ్చిందండి? గిన్నె మొదట చల్లగానే ఉంది, ఇప్పుడు వేడిగా ఉంది. ఈ గిన్నెకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గిన్నె కూడా ఆ ఉష్ణము ఆగంతుకము. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్టవ్లో ఉన్నటువంటి ఫ్లేమ్ వల్ల, ఆ నిప్పు సెగ వల్ల దానికి ఆ వేడి వచ్చింది. అంటే ఆ గిన్నె కూడా ఉష్ణము ఆగంతుకము, స్వాభావికము కాదు. మరి ఆ నిప్పు సెగకి వేడెక్కడి నుంచి వచ్చింది? నిప్పు సెగకి వేడెక్కడి నుంచి వచ్చిందంటే మరి దానికి ఇంకా మరొకటి లేదు. అలా చెప్పుకుంటూ పోతే అది అనవస్థా దోషం అని వస్తుంది. దానికి అదే స్వతహాగా ఉష్ణం కలిగి ఉంది, ఆగంతుకము కాదు. ఇప్పుడు ఈ విధంగా ఇంద్రియాలకి మనస్సు నుంచి చైతన్యము, మనస్సుకి ఆత్మ నుంచి చైతన్యము. ఆత్మకి ఎక్కడి నుంచి చైతన్యం వచ్చింది? ఆత్మ స్వతహా చైతన్య తత్వము కలిగినది. చైతన్య తత్వమే ఆత్మ. దీనికి మరొక మనకి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆ రోడ్డు మీద ఒక కారు వెళ్తుంటే దాంట్లో ఒక చేతన పురుషుడు ఒకడు ఉన్నాడు అని మనం ఊహించవచ్చు. ఎందుకంటే కారు తనంతట, అంటే ఇప్పుడు మ్యాన్లెస్ కార్లు రాబోతున్నాయి, అవి కాదు, వాటి గురించి మనం మాట్లాడలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి అంటే అవి ఒక చేతన పురుషుడి చేత నడపబడుతున్నాయి. ఒక చేతన పురుషుడు అందులో కూర్చుని దాన్ని నడుపుతున్నాడు అని మనం ఇమీడియట్గా మనం అర్థం చేసుకుంటాం. అదే మాదిరిగా ఇక్కడ కేనేషితం పతతి ప్రేషితం మనః, ఎవరి వల్ల ఈ మనస్సు ప్రేరేపించబడి తన ఆలోచనలో, తన ప్రణాళికలో కొనసాగిస్తోంది. కేనేషితం వాచం ఇమాం వదంతి. కేనేషితం, ఎవరి ఇష్టం వల్ల, ఎవరి చలవ వల్ల ఈ ప్రాణం తన యొక్క ప్రాణక్రియనంతా చేస్తుంది. ఈ ప్రాణక్రియ వల్లే మనకి ఈ మొత్తం ఈ క్రియాశక్తి అంతా వస్తుంది. మనం ఇక్కడ ఏదైనా ఒక విధమైనటువంటి క్రియ చేస్తాం అనుకోండి, మనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడం కానీ, లేదా ఏ శక్తి
అయినా కూడా మనకి ఈ శరీరంలో ఉండేటటువంటి శక్తి అంతా కూడా ఈ ప్రాణం వల్లే వస్తుంది. కాబట్టి ఒక చోట నుంచి ఒక చోటికి నడిచినా, మాట్లాడినా, మనం ఏదైనా ఒక కార్యకలాపం చేసినా దానంతటికీ శక్తి ఈ ప్రాణం వల్ల వస్తుంది. ఈ ప్రాణానికి ఎవరిచ్చారు శక్తి? ప్రాణ ప్రథమ ప్రైతియుక్తం. ఈ ప్రథమమైనటువంటి ప్రాణానికి ఎవరు ఈ చేతన శక్తినిచ్చారు? ఇవి 5 రకాలైనటువంటి క్రియలు చేస్తోందని చెప్పుకున్నాం. శ్వాసక్రియ చేస్తోంది, పచనక్రియ చేస్తోంది, రక్త ప్రసరణ చేస్తోంది, తర్వాత ఈ విసర్జన క్రియ చేస్తోంది. ఈ విధంగా ఈ క్రియలన్నీ చేస్తోంది, చేతనవంతంగా వ్యవహారం చేస్తోందంటే ఎవరు దీనికి చేతనత్వాన్ని ఇచ్చారు? కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అంటున్నాడు. ఆ చేతనత్వం గురించి నాకు చెప్పు అని ఈ శిష్యుడు చాలా గహనమైనటువంటి ప్రశ్న వేశాడు. దీనికి సమాధానమే మొత్తం ఈ ఉపనిషత్తు యొక్క మొత్తం వివరణ అంతా కూడా దీనికి ఈ శిష్యుడి యొక్క ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు గురువు గారు చెప్పబోతున్నారు అన్నమాట. గురుహు వాచ. 2వ మంత్రం అండి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయద్ వాచోహ వాచం సవు ప్రాణశ్చ ప్రాణః చక్షుః చక్షుః అతిముత్యధీరాః ప్రేత్యాస్మాద్లోకామృతా భవంతి. ఈ గురువు చెప్పేటటువంటి సమాధానం చాలా సంక్షేపంగా ఉంది. ఇప్పుడు ఇతను అడిగినటువంటి ఈ ప్రశ్నకి ఎలాగా ఇండైరెక్ట్గా అడిగాడో అలాగే గురువుగారు కూడా ఇండైరెక్ట్గానే చెప్తున్నారు. ఆయన చెప్పినటువంటి సమాధానం సంక్షేపంగా ఉంది కాబట్టి దీన్ని సూత్రభూత మంత్రము అని అంటారు. సూత్రభూత మంత్రం అంటే దీంట్లో చాలా సారవంతంగా ఉంది. దీని వివరణే మనకి మిగతా ఉపనిషత్తు అంతా కూడా. అయితే ఈ మంత్రంలో 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు మనకి వివరించబడ్డాయి. ఏమిటా 3 అంశాలు? ఆత్మస్వరూపం ఏమిటి, ఈ మంత్రంలో వివరణ ఆత్మస్వరూపం ఏమిటి, ఆత్మజ్ఞానము రెండోది, మూడోది ఆత్మజ్ఞాన ఫలము. స్వతహాగా చైతన్యం ఉన్నదే ఈ ఆత్మ. అందుకే అది ఈ జడ వస్తువుల్ని చేతనవంతం చేస్తుంది. దానికి మళ్ళీ వేరే ఇంకొక వస్తువు నుంచి చేతనత్వం తీసుకోని అవసరం లేదు. ఈ చైతన్య తత్వం స్వతహాగా స్వాభావికంగా ఆత్మకి ఉంది. అయితే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళే ముందు ఈ జడ ప్రపంచము చేతనతత్వం ఈ రెండిటికి మనం వైధర్మ్యము అంటే కాంట్రాస్ట్, రెండిట్లో ఉండేటటువంటి ఈ వ్యత్యాసం ఏంటో చూద్దాం. జడ ప్రపంచం మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. దృశ్యత్వం అంటారు. దృశ్యం అంటే ఇది మన పంచ జ్ఞానేంద్రియాలకి అందుబాటులో ఉంటుంది. జడ ప్రపంచం మనం కంటితో చూడొచ్చు, చెవితో ఇక్కడ శబ్దాలని వినొచ్చు, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి గంధాలు ముక్కుతో వాసన చూడొచ్చు, ఆ తర్వాత స్పర్శకి దొరుకుతుంది. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియ గోచరము. ఇక చేతనతత్వం ఏంటి? చైతన్యము లేదా ఆత్మ ఎలా ఉంటుంది? అది అదృశ్యము. అదృశ్యం అంటే పంచ జ్ఞానేంద్రియాలకి అగోచరము. కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, తర్వాత ఆఘ్రాణిద్దామంటే ముక్కుకి దొరకదు, రుచికి దొరకదు, స్పర్శకి దొరకదు. కాబట్టి అలాంటప్పుడు ఏది అంటే ఇది అనుభవించేటటువంటి ఈ ప్రపంచంలో ఈ రుచులు, తర్వాత ఈ దృశ్యాలు చూసేటటువంటి ఈ చూసేటటువంటిది ఎవరైతే ఉందో ఆ చూసే తత్వమే ఈ ఆత్మ. అనుభవించేవాడే ఆత్మ, అనుభవింపబడేది ప్రపంచము. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అనమాట. జడ వస్తువు ఆబ్జెక్టు, చేతనతత్వము సబ్జెక్టు. అంటే నేనే, అది సబ్జెక్ట్ అంటే నేనే, చూసేటటువంటి నేనే ఈ ఆత్మని.
నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, శబ్దాలు వింటున్నాను, వాసనలు అనుభవిస్తున్నాను. ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు ఇచ్చేటటువంటి అనుభవాలన్నిటినీ స్వీకరిస్తున్నాను. కాబట్టి అనుభవాలని స్వీకరించే నేను ఆ చేతన తత్వాన్ని ఇక రెండవ వ్యత్యాసము జడ వస్తువు లేదా జడ ప్రపంచము భౌతికంగా ఉంటుంది. అంటే పంచభూతాలతోటి నిర్మితమై ఉంటుంది. పాంచభౌతికము పంచభూతాలతోటి నిర్మితమై ఉంటుంది. అంటే ఇది ఈ ఆకాశము, పృథివీ, వాయువు ఇట్లా పంచభూతాలతోటి నిర్మితమైంది. చేతనతత్వం సంగతి ఏంటి అంటే అభౌతికము. ఇది పంచభూతాలతోటి నిర్మితం కాలేదు. ఇది కేవలం ఒక తత్వం మాత్రమే, ఒక ప్రిన్సిపల్. మూడులో అంటే మూడవ వ్యత్యాసం మనకి ఏం కనిపిస్తుంది అంటే భౌతిక ప్రపంచము లేదా ఈ జడ ప్రపంచము సగుణము. సగుణం అంటే వీటిలో శబ్దాలున్నాయి, స్పర్శలున్నాయి, రూపాలున్నాయి, రసాలున్నాయి, గంధాలున్నాయి. కాబట్టి దీన్ని గుణాలతోటి వర్ణించవచ్చు. సగుణము, గుణసహితము. అదే ఇక్కడ చేతనమైనటువంటి ఆత్మ, ఆ చేతన తత్వానికి మనం వెళ్ళినట్టయితే అది నిర్గుణము. నిర్గుణం అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. ఇంకా నాలుగవ వ్యత్యాసము సవికారము. జడతత్వము, జడ ప్రపంచము సవికారము. సవికారం అంటే మార్పులకి లోనవుతుంది. ముఖ్యంగా ఈ శరీరం తీసుకున్నారనుకోండి, ఈ శరీరానికి 6 రకాలైన షడ్వికారాలు ఉంటాయని చెప్పుకుంటాం మనం. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. 6 రకాలైనటువంటి వికారాలకి లోనవుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది తీసుకున్నా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అది ఒకేలాగా ఉండదు. కాబట్టి జడతత్వం అనేది లేదా జడ ప్రపంచము మార్పుకి సవికారము, మార్పుకు లోనైనది. చేతనతత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. దాంట్లో పుట్టుక లేదు, చావు లేదు, నిర్వికారము. ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి మార్పులు లేవు. వికారం అంటే మార్పు. సంస్కృతంలో వికారం అంటే మార్పు, తెలుగులో వికారం అంటే వాంతి అనేటటువంటి మీనింగ్ వస్తుంది. వికారం అంటే వాంతి కాదు, వికారం అంటే మార్పు. ఐదవది ఆగమాపాయి. ఆగమాపాయి అంటే ఏమిటి? ఇక్కడన్నీ జడ ప్రపంచంలో అన్నీ వచ్చిపోయేవే. ఆయారాం గయారాం, పుడుతుంది మళ్ళీ మరణిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఆగమాపాయి జడ ప్రపంచం. ఆ ప్రపంచమే ఒక టైంలో ప్రళయంలో మళ్ళీ బీజ రూపంలో వెళ్ళిపోతుంది, సృష్టి టైంలో మళ్ళీ అది వస్తుంది. కాబట్టి ప్రపంచంతో పాటుగా ఇక్కడ ఉండేటటువంటి సమస్త వస్తుజాతము కూడా ఆగమాపాయి, వచ్చేది వెళ్ళేది. చేతనతత్వం సంగతి ఏమిటి? అనాగమాపాయి అంటున్నాం. అనాగమాపాయి అంటే దాంట్లో రాకపోకలు లేవు, అది శాశ్వతంగా ఉండేది. కాబట్టి జడ ప్రపంచము లేదా వ్యష్టి లక్షణాలు ఎలా ఉంటాయి? మొత్తం 5 లక్షణాలు ఉన్నాయి. దృశ్యత్వము, భౌతికత్వము, సగుణత్వము, సవికారత్వము, ఆగమాపాయిత్వము. దీనికి వ్యతిరేకంగా చైతన్యతత్వం ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రశ్న ఏమిటి? ప్రశ్న మనం డైరెక్ట్గా మనం తీసుకున్నట్టయితే ఆత్మ లక్షణాలు ఏమిటి, ఆత్మ ఎలా ఉంటుంది అని ప్రశ్న వేశాడు. దానికి జవాబు ఏముండాలి? జవాబు ఇది చైతన్యతత్వము. చైతన్యతత్వం కాబట్టి చైతన్యం ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఆత్మ ఉంటుందని చెప్పాలి మనకి. కాబట్టి చేతనతత్వమే ఆత్మ అని చెప్పాలి. ఇంకా మనస్సు అంటే మనసో మనహ అంటున్నాడు. మనసో మనహ అంటే మనస్సు యొక్క మనస్సే ఈ ఆత్మ. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? చెవికి చెవి,
నువ్వు అడుగుతున్నావే ఈ తత్వం ఇది ఎవరి వల్ల ఈ చెవి పనిచేస్తుందంటే చెవి వల్ల చెవి పనిచేస్తుంది. మనకి రిడిల్ పొడుపు కథలాగా ఆయన అడిగాడు, ఈయన కూడా పొడుపు కథలాగే చెప్తున్నాడు గురుగారు కూడా. చెవి ఎవరి వల్ల చేతనత్వాన్ని పొందుతుందంటే చెవి యొక్క చెవి, శ్రోత్రస్య శ్రోత్రం, వాచోహ వాచ్యం, ఈ నోటి యొక్క నోరు, మనసో మనః, మనస్సు యొక్క మనస్సు, ప్రాణస్య ప్రాణం, ప్రాణం యొక్క ప్రాణము, దీనివల్ల చైతన్యం వస్తుంది. ఇది గురువుగారు ఇచ్చినటువంటి సమాధానం. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఆ సినిమాలో ఆ స్క్రీన్ మీదే ఈ బొమ్మలన్నీ కదులుతున్నాయి. ఈ బొమ్మలన్నీ శాశ్వతం కాదు, బొమ్మలు కేవలం స్క్రీన్ మీద వచ్చిపోతూ ఉంటాయి. ఆ స్క్రీను అనేదే శాశ్వతమైనది, బొమ్మలు అశాశ్వతమైనది, కేవలం కాల్పనికమైనవి. అవి ఒక ప్రొజెక్టర్లోంచి వస్తూ ఉంటాయి, కానీ అవి నిజమైనవి కావు అని ఒక విధమైనటువంటి అవగాహన కల్పించాడు తండ్రి. కల్పిస్తే ఆ తండ్రిను కొడుకు ఇద్దరు సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్తే ఆ సినిమా మొదలైపోతే కూర్చున్న తర్వాత కొడుకు అడిగాడు, నానా స్క్రీన్ ఏది అంటే, ఇదిగో ఈ బొమ్మల వెనకాల ఉంది, ఇంకో ఈ హీరో వెనకాల ఉంది. హీరో వెనకాల ఏముంది, ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ అంటే కొండ స్క్రీన్ కాదు, ఆ కొండకాయ స్క్రీన్ కాదంటే కొండ వెనకాల ఆకాశం ఉంది. ఆకాశం స్క్రీన్ అంటే ఆకాశం కూడా స్క్రీన్ కాదు. అలా ఏది చెప్పినా దాని వెనకాల అంటున్నాడు తండ్రి. కొంచెంసేపు అయిన తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ బొమ్మలు ఆగిపోయాయి, ఆ స్క్రీన్ కనిపించింది. ఇదిగో ఇదే స్క్రీను, దీని మీద ఈ బొమ్మలు వచ్చాయి అని తండ్రి చూపించాడు. ఎప్పుడైతే ఆ స్క్రీన్ని దర్శించాడో ఇంకా ఆ పిల్లవాడికి ప్రశ్నలు రాలేదు. ఆ విధంగా ఏ ఆత్మ మీద, ఏ ఆత్మ చలువ వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ ఆత్మతత్వాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఉండేటటువంటి రహస్యం అంతా కూడా మనకి అవగతమవుతుంది. ఇంకా మళ్ళీ ప్రశ్నలు ఉత్పన్నం కావు. ఈ చైతన్యం ఈ శరీరంలో ఒక భాగం కానీ, ఈ శరీరంలోని ఒక లక్షణం కానీ, శరీరం ఉత్పన్నం చేసేటటువంటి ఒక విషయం కానీ కాదు. ఈ చైతన్యం స్వతంత్రంగా ఉండి శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని చేతనవంతం చేస్తుంది. చైతన్యం ఈ శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు. శరీరం బయట, లోపల అంతటా ఉంది. శరీరం నాశనం అయితే చైతన్యం నాశనం కాదు. శరీరం పతనమైనా కూడా శరీరం ఉంటూనే ఉంటుంది. ఇక ఈ శరీరం లేనప్పుడు చైతన్యం మనకి తెలియటం లేదు. దాన్ని ప్రతిబింబింపచేసేటటువంటి మాధ్యమం లేని కారణం చేత అది మనకి తెలియటం లేదు. ధీరాహ అంటున్నాడు ఇందులో. అతిముత్య ధీరాహ అంటున్నాడు. అతిముత్య ధీరాహ అంటే ఈ విధంగా ఎవరైతే దీన్ని తెలుసుకున్నారో అటువంటి ఆ జ్ఞాని ఆనందాన్ని పొందుతాడు. అతిముత్య ధీరాహ అంటే అహంకారాన్ని, మమకారాన్ని వదులుకుని ఈ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆనందాన్ని అనుభవించి అతనికి ఇప్పుడే ఆనందం వస్తుంది. మనకి ఈ మంత్రం, రెండో మంత్రం చాలా సారవంతమైనటువంటి మంత్రం. అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూశ్చ న అనుశోచంతి పండితాః అంటున్నాడు ఆ భగవద్గీతలో 11వ శ్లోకం. అది కూడా సూత్రభూత శ్లోకము. దాని నుంచి మొత్తం భగవద్గీత అంతా ఉత్పన్నమైంది. అలాగే ఇక్కడ శ్రోత్రస్య శ్రోత్రం అంటే చెవికి చెవి. ఈ చైతన్యతత్వము చెవికి చెవి అంటే మొదటి చెవి మనకు కనిపించేటటువంటి ఈ ఇంద్రియము, రెండో చెవి ఆత్మ లేదా చైతన్యము. మనసో మనోయత్, మనస్సుకి మనస్సుట ఆ ఆత్మ. మనసో మనోయత్ అంటే మనస్సుకి మనస్సు. మనస్సుకి మనస్సు అంటే ఏమిటి?
ఈ ఈ మనస్సు, మొదటి మనస్సు మనకి తెలిసినటువంటి అంతఃకరణ. రెండో మనస్సు ఆ మనస్సుని చేతనవంతం చేసేటటువంటి ఆ ఆత్మ. ప్రాణస్య ప్రాణం. ప్రాణస్య ప్రాణం అంటే మొదటిది ప్రాణము, అపానము, వ్యానము, సమానము ఇవి. రెండో ప్రాణము ఈ ప్రాణాన్ని చేతనవంతం చేసి ఆ ప్రాణాన్ని వాటి యొక్క క్రియాకలాపాన్ని జరిగేటట్టుగా చేసేటటువంటి ఆ జడ వస్తువుని చేతనవంతం చేసేటటువంటిది ఈ ఆత్మ, రెండో ప్రాణం. అంటే ప్రాణానికి ప్రాణము, మనస్సుకి మనస్సు, కంటికి కన్ను, ఇట్లా చక్షుష చక్షు, కంటి యొక్క కన్ను అంటున్నాడు. కంటి యొక్క కన్ను. కంటి యొక్క కన్ను అంటే ఏమిటి? మొదటిది మనకి ఇంద్రియం, రెండోది ఆ కన్ను జడ వస్తువు కదా, తనంతట తాను చూడలేదు. కాబట్టి ఈ కన్నులో చేతనత్వాన్ని నింపి ఈ కన్నుని చూడగలిగేలా చేసేటటువంటి, ఆ కన్నుని కన్నులా అని పిలవగలిగేటటువంటి శక్తిని ఇచ్చేదే ఈ ఆత్మ. అదే కంటికి కన్ను, అదే కంటి యొక్క కన్ను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెవి యొక్క చెవి అంటే ఏమిటి? ఇంకో చెవి కాదు అది. చెవి యొక్క చెవి అంటే ఇంకో మళ్ళీ రెండో చెవి అని కాదు. చెవి ఇంద్రియము, ఆత్మ చెవి యొక్క చెవి. మొదటిది ఇంద్రియము, రెండోది చెవి యొక్క చెవి అంటే ఆత్మ. ఇది ఎలా ఉంటుంది? స్వతంత్రంగా ఉంటుంది. చెవి యొక్క చెవి అంటే ఈ ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. చెవికి భిన్నంగా ఉంటుంది. ఇది చెవి కాదు, చెవికి భిన్నంగా ఉంటుంది. చెవి అంతటా వ్యాపించి ఉంటుంది. చెవికి ఆ చెవితనాన్ని ఇస్తుంది. చెవితనం అంటే ఆ వినికిడి శక్తిని ఇస్తుంది. చెవిని చెవి అని పిలవాలి అంటే ఈ చెవి యొక్క చెవి ఉండాలి. చెవి యొక్క చెవి అంటే ఈ ఆత్మ ఉండాలి. రిడిల్లాగా మాట్లాడుతున్నారు, అంతకన్నా ఏం లేదు. చెవి యొక్క చెవి అంటే చెవికి ఆ శక్తిని ఇచ్చింది ఈ ఆత్మ ఇస్తోంది. కాబట్టి ఆ యాంగిల్లో, ఆ దృక్కోణంలో ఆత్మని చెవి యొక్క చెవి అంటున్నాం. చెవి వైపుగా చూస్తే దాని చెవి యొక్క చెవి. కంటి వైపుగా ఆత్మను ఆలోచిస్తే కన్ను యొక్క కన్ను. అట్లా ఏ ఇంద్రియం మనం దృక్కోణంలో చూస్తే దాని యొక్క చేతన శక్తి అన్నట్టు అనమాట. మనకి ఈ కాంతి చెయ్యి ఉదాహరణ చెప్పుకున్నాం. కాంతి వేరు, చెయ్యి వేరు. కాంతి చెయ్యి రెండు విభిన్నమైనటువంటి విషయాలు. కాంతి ఏం చేస్తుంది? స్వతంత్రంగా ఉండి చెయ్యి అంతటా కూడా వ్యాపిస్తుంది. కాంతి చేతి మీద పడ్డం చేత ఆ చెయ్యి మనం చూడగలుగుతున్నాం. అదే కాంతి లేకపోతే చీకటిగా ఉందనుకోండి, అక్కడ మనకి హ్యాండ్ ఉందని మనకి తెలియదు. కాబట్టి కాంతి వల్లే మనం చేతిని చూడగలుగుతున్నాం. అలాగే ఆత్మ వల్లే మనకి కన్ను కానీ, ముక్కు కానీ, చెవి కానీ వాటి కార్యకలాపాలు అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి వాటి చూపు కానీ, కంటికి చూపు కానీ, చెవికి వెనికిడి శక్తి కానీ, ముక్కుకి ఆఘ్రాణించేటటువంటి శక్తి కానీ, నోటికి ఆ రుచి చూసేటటువంటి శక్తి కానీ, ఇవన్నీ ఆ జడ వస్తువులకి ఆ చేతన తత్వాన్ని కలుగజేసేదే ఆత్మ అని చెప్పినప్పుడు, అంటే ఇది చెవి కాదు, ఇది కన్ను కాదు, ఇది ముక్కు కాదు అని చెప్తే మనం ఏమనుకుంటాం? ఇదేదో బయట నుంచి ఉండేటటువంటి ఎక్స్టర్నల్ ఏజెన్సీ, ఇదేదో బయట ఉన్నది. ఈ ఆత్మ అనేది ఇది చెవి కాదంటున్నాడు, కన్ను కాదంటున్నాడు, ముక్కు కాదంటున్నాడు, మరి బయట ఉందని ఇంకా బాహ్యంగా పరుగులు పెడతాట. బాహ్యంగా పరుగులు పెట్టి ఈ ఆత్మని ఎట్లా తెలుసుకోవాలి, ఎక్కడ చూడాలి నేను అని మనకి ఈ స్థూల బుద్ధి ఉంటుంది. స్థూల బుద్ధి అంటే ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఆబ్జెక్టిఫికేషన్ అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయం తెలిస్తే అదొక వస్తువులా చూసేటటువంటి బుద్ధి మనకి బాగా అలవాటైపోయింది. ఒక గ్లాసు అన్నాం అనుకోండి, ఇమ్మీడియట్ అంతకుముందు గ్లాసు చూసుంటాం, ఇమ్మీడియట్గా మనకి మైండ్లో గ్లాసు కనిపిస్తుంది. దీన్ని వృద్ధ వ్యాపార అంటారు. ఆ విధంగా బాహ్యంగా మనకి ఒక వస్తు రూపేణ మనకి ఈ ఆత్మని దర్శిద్దాము,
కంటికి కనిపించాలి, చెవికి వినిపించాలి, ఈ వాసనలకి అనుభవంలోకి రావాలి. ఈ విధంగా స్థూల బుద్ధితోటి ఆత్మని దర్శిద్దాము అని ప్రయత్నం చేస్తాడు. ఈ స్థూల బుద్ధితోటి ఆత్మను చూద్దాము అని అనుకున్నంతసేపు కూడా అది దొరకదు. అది బాహ్యంగా లేదు, ఆంతరంగా ఉంది అని చెప్తాడు. ఆంతరంగా ఉంది అనగానే వెంటనే ఒక చోట కూర్చుని ఒక మఠం వేసుకుని కళ్ళు మూసేసుకుని మెడిటేషన్ మొదలు పెడతాడు. ఈ ఆత్మని చూద్దాము, సమాధిలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మీకు మాండూక్య ఉపనిషత్తులో వస్తుంది ఆ సమాధి యొక్క సారం. సో ఈ సమాధిలో మనం ఆత్మ దర్శనం చేయగలమా అంటే అమనస్కం అంటారు. అక్కడ అమనస్కం అంటే మైండ్ని బ్లాంక్ చేసినట్టయితే ఆత్మ దొరుకుతుందా? మైండ్ని బ్లాంక్ చేస్తే మీకు ఆత్మ లభ్యము కాదు. ఈ మనస్సుతోనే పట్టుకోవాలి. మనసా ఏవ అనుద్రష్టవ్య అంటాడు. మనస్సుతోటే మనస్సుని దాన్ని ఈ వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ప్రవేశపెట్టి ఆ మనస్సుతోటి ఈ ఆత్మని తెలుసుకోవాలి. కాబట్టి మనస్సుని అమనస్కం అంటే బ్లాంక్ చేయడం వల్ల మీకు ఈ ఆత్మ తత్వాన్ని మీరు దర్శించలేరు అని మనకి ఈ ఆంతరంగా ఉందనేసరికి ఈ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనస్సులో దాన్ని నేను ధ్యానం చేసి పట్టుకుంటాను అని మళ్ళీ ఈ రకమైనటువంటి ధోరణితోటి సాధకుడు మళ్ళీ ఒక తప్పుదోవలోకి వెళ్ళిపోతాడు. బాహ్యంగా లేదు, జప ధ్యానాదుల ద్వారా మనకి దొరకదు. మరి ఎట్లాగండి ఇది? బయట లేదు, లోపల లేదంటున్నారు. ఎట్లా తెలుసుకోవాలంటే అది నువ్వే అంటుంది. మళ్ళీ అది నువ్వే అన్నా కూడా ప్రాబ్లమే. అది నువ్వే అంటే ఏం చేస్తాడు? ఇదిగో నేనంటోంది శాస్త్రము, కాబట్టి నేను ఈ శరీరాన్ని, ఈ శరీరమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, ఈ మనసే ఆత్మ, ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాతము ఏదైతే ఉందో అదే ఆత్మ. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ని మనం తెలుగులో 2 పేర్లతో పిలుస్తాం. కార్యకరణ సంఘాతము లేదా దేహేంద్రియ మనోబుద్ధులు. ఈ 2 బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్కి ప్రత్యామ్నాయము తెలుగులో. కాబట్టి ఇదే ఆత్మ అని ఇంకా వాటి పోషణలో పడిపోతాడు, వాటి యొక్క అభివృద్ధిలో పడిపోతాడు. ఇది అజ్ఞానం చేసిన విషయం. వీడు కొత్తగా జ్ఞానానికి వచ్చి నేర్చుకునేది ఏం లేదు. కాబట్టి ఇది మళ్ళీ అజ్ఞానం. ఇక్కడ ఏం చెప్తోంది? ఈ దేహము కాదు. ఇక్కడ చెప్తోంది కదా, శ్రోత్రస్య శ్రోత్రం, ఈ చెవి కాదు. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ వస్తుంది అనమాట. ఇది చెవి అనుకుంటున్నావు, చెవి కాదు. మరి ఏమిటండి అంటే చెవి వెనకాలన్నటువంటి ఆ చెవికి వినికిడి శక్తి దేనివల్ల కలుగుతుందో అదే ఇది. చెవంతటా వ్యాపించి ఉంది, చెవికి భిన్నంగా ఉంది. ఆ చెవిని చెవి అని పిలవగలిగేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటిదే ఈ ఆత్మ అని బాగా క్లియర్గా చెప్తోంది. కాబట్టి ఈ చేతనతత్వాన్ని కవు దేవో యునక్తి, ఈ చేతనతత్వం ఏ దేవుడు వల్ల, ఈ దేవా అనే పదాన్ని వాడాడు ఇందులో ప్రశ్నలో శిష్యుడు. ఏ దేవుడు వల్ల ఇదంతా వస్తుంది అనే ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే ఇది కేవలం నువ్వే, నీ యొక్క స్వరూపమే. నీ యొక్క స్వరూపం అంటే నీ చైతన్య స్వరూపమే ఇది. ఈ చైతన్య స్వరూపం వల్ల ఇది నీకు తెలుస్తుంది అన్నట్టుగా చెప్పాడనమాట. ఈ జ్ఞానం వల్ల మనకి 3 రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. 3 రకాల ఫలితాలు ఏంటి? ఒకటి, ఈ చైతన్యం యొక్క నిర్వచనం తెలుస్తోంది. ఆ నిర్వచనం ఏంటి? ఈ ఇంద్రియాలకి, మనస్సుకి, శరీరానికి ఇది భిన్నంగా ఉంది. ఇది స్వతంత్రంగా ఉంది, తనంతడు తానుగా ఉంది. తర్వాత ఇది ఇంద్రియం కాదు, తర్వాత ఇది దేహం కాదు, ఇది మనస్సు కాదు, వీటికి భిన్నంగా ఉంది. ఇది మొదటి ప్రాపర్టీ, ఆత్మ నిర్వచనం. రెండోది ఏమిటి? ఈ ఇంద్రియాల్లోనూ, మనస్సులోనూ, శరీరంలోనూ అంతటా వ్యాపించి ఉంది. నఖశిఖ పర్యంతము ఈ చైతన్యము వ్యాపించి ఉంది. మనం నడుస్తుంటే ఈ గోరు ఎవరికైనా తగిలింది అనుకోండి, నన్ను ముట్టుకున్నావా అంటాం.
అంటే ఈ మొత్తం ఇదంతా ఈ జుట్టు దగ్గర నుంచి మొత్తం నఖశిఖ పర్యంతం అంతా కూడా ఈ ఆత్మ వ్యాపించి ఉంది. అందుకని ఆ చేతనతత్వం, ఆ సెన్షియన్సీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడైనా చిన్న చీమ కుడితే మనకు తెలుస్తుంది. కాబట్టి శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంది. తర్వాత ఈ ఇంద్రియాలని వాటి వాటి పనులను నిర్వర్తింపచేసేలాగా ఈ ఆత్మ చేస్తూ ఉంటుంది. అంటే కన్నుకి ఈ చూసేటటువంటి శక్తి, చెవికి వినేటటువంటి శక్తి, నాలుకకు రుచి చూసేటటువంటి శక్తి, ఈ దేహానికి ఆ దేహతత్వాన్ని, ఇట్లాగా ఆ దేహం పెరుగుతూ ఉంటుంది, తర్వాత తరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మన బరువు పెరిగిపోతూ ఉంటాం. ఇదంతా కూడా ఆత్మ యొక్క చలువ వల్ల ఏర్పడుతుంది. ఆత్మ తనంతట తానుగా ఏం చేయదు. ఆత్మ ఇండిపెండెంట్. ఆత్మ యొక్క సన్నిధానం వల్ల, ఆత్మ యొక్క సన్నిధి మాత్రం చేత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ ఆత్మతత్వం, ఆత్మ నిర్వచనం మనం ఈ 3 రకాలైనటువంటి ప్రాపర్టీస్ తోటి మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏమిటి మళ్ళీ చూద్దాం. ఒకటి, ఇంద్రియాలు, మనస్సు, శరీరము వీటికి భిన్నంగా ఉంది. ఆత్మ భిన్నంగా ఉండి స్వతంత్రంగా ఉంది, స్వతంత్రమైనది. రెండో తత్వం, రెండో నిర్వచనం, రెండో పాయింట్ ఏమిటి నిర్వచనంలో? ఇది ఇంద్రియాలు, మనస్సు, శరీరం అంతటా వ్యాపించి ఉంది. మూడోది, ఇంద్రియాలు, శరీరము, మనస్సు వీటికి వాటి వాటి పనులు నిర్వర్తించి, ఆ ఇంద్రియాలు అవి చేస్తున్నాయంటే ఈ ఆత్మ యొక్క చలువ వల్లే, ఆత్మ యొక్క సన్నిధానం వల్లే, ఆత్మ యొక్క సన్నిధి వల్లే అవన్నీ వాటి వాటి క్రియాకలాపాలు చేస్తున్నాయి అని మనకి ఆత్మ నిర్వచనం ఇందులో వచ్చింది. ఇప్పుడు ఆత్మజ్ఞానము, రెండో పాయింట్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఏమిటి? ఈ చూడబడే వస్తువు నేను కాదు, ఆత్మ కాదు, చూసే నేనే ఆత్మని. చూడబడే వస్తువు, మనం అనేక వస్తువులు చూస్తాం, అనేకమైనటువంటి విషయాలు అనుభవంలోకి వస్తున్నాయి. శబ్దపరంగా అనుభవంలోకి వస్తుంది, దృశ్యపరంగా అనుభవం వస్తుంది, రుచిపరంగా అనుభవంలోకి వస్తున్నాయి, స్పర్శపరంగా అనుభవంలోకి వస్తున్నాయి, గంధపరంగా, వాసనపరంగా అనుభవంలోకి వస్తున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రపంచాన్ని మనకి పరిచిపెడుతున్నాయి, పంచ అనుభవాల్ని మనకి తెచ్చిపెడుతున్నాయి. ఈ అనుభవాలేవి నేను కాదు, అనుభవించేటటువంటి చేతన తత్వాన్ని మాత్రమే నేను, అనుభవించేవాడినే నేను. ఐఎమ్ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. చూడబడే వస్తువు కాదు, చూసే నేను. ఇది ఆత్మజ్ఞానం. అంటే ఐఎమ్ ఎవర్ ది సబ్జెక్ట్, నెవర్ ది ఆబ్జెక్ట్. ఐఎమ్ ఎవర్ ది సబ్జెక్ట్, నెవర్ ది ఆబ్జెక్ట్. ఇక దీనివల్ల వచ్చేటటువంటి ఫలం ఏమిటి? అతిముత్యధీరా అంటున్నాడు. అతిముత్యధీరా అంటే ఈ విధమైనటువంటి వివేకవంతుడు ఎవరైతే ఈ రకమైనటువంటి విచారణ చేసి ఈ నిష్టలో ఉన్నాడో అటువంటి వాడు అహంకార మమకారాలని, రాగద్వేషాలని తగ్గించుకుంటాడు. ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఉంటాడు. కాబట్టి అతనికి ఈ జీవన్ముక్తి, ఈ బతికున్నంత కాలము జీవన్ముక్తి లభిస్తుంది, ఆనందం లభిస్తూ ఉంటుంది. ఆనందం లభించి అతను ఎటువంటి మానసికమైనటువంటి దుఃఖానికి, మానసికమైనటువంటి రుగ్మతలు పొందడు. ఇక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, జీవితం ఇచ్చేటటువంటి ఆటుపాట్లకి చెదరకుండా హాయిగా జీవిస్తాడు. ఇక దేహ పతనానంతరం విదేహముక్తి అంటే పునరపి మరణం, పునరపి జన్మం అనేటటువంటి విషయం అతనికి లేదు. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. ఇక మూడో మంత్రం చూద్దాం. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యదైతదనుశిష్యాత్. ఇది కూడా ఒక సూత్రభూత మంత్రం. అంటే దీంట్లో కూడా చాలా సారము నిండి ఉంది.
బ్రహ్మవిద ఆప్నోతి పరం అని చెప్పుకున్నాం తైత్రీయ ఉపనిషత్తులో. అది కూడా సూత్ర మంత్రం. దాని నుంచి మనకి ఆ వల్లి అంతా వచ్చింది, బ్రహ్మానంద వల్లి అంతా దాని నుంచి మనకి వివరణ వచ్చింది. ఒక వస్తువు గురించి మనం తెలుసుకోవాలనుకోండి, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్తారు. అంటే ఒక వస్తువు మనకి తెలియాలి అంటే దాని లక్షణం తెలియాలి, అది తెలుసుకునేటటువంటి ప్రమాణం మనకు ఉండాలి. ఆ తోటలోకి పోయి గులాబీ పూలు తెండి, కోసుకురండి అని చెప్పాం అనుకోండి, ఆ వెళ్ళే వ్యక్తికి గులాబీలు అంటే ఏమిటో తెలియాలి. గులాబీకిను చామంతులకి తేడా తెలియదు అనుకోండి, అతడికి ఆ గులాబీని గుర్తించలేడు. కాబట్టి గులాబీ లక్షణం ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, దాని రేఖలు ఎలా ఉంటాయి, గులాబీని గుర్తించేటటువంటి శక్తి అతనికి ఉండాలి. అతనికి అంతకుముందు గులాబీ చూసి ఉండాలి, అది గులాబీ అని తెలియాలి. దీన్ని లక్షణము అంటారు. లక్షణం. ప్రమాణము అంటే ఏంటి, ఆ గులాబీ చూసి కొయ్యాలి అంటే అతనికి కళ్ళు ఉండాలి, కళ్ళు ప్రమాణము. కాబట్టి లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఇప్పుడు ఉదాహరణలో మనకి లక్షణము ఆ గులాబీ యొక్క రూపురేఖలు, ప్రమాణము కన్ను. ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఏంటి, ఆత్మ లక్షణాలు తెలియాలి. ఆత్మ లక్షణాలు తెలిసి, ఆత్మ లక్షణాలు మనకు తెలిసినప్పుడు ఆత్మని పట్టుకునేటటువంటి ఆ ప్రమాణం మన దగ్గర ఉండాలి. ఎట్లాగైతే గులాబీని మన కన్ను చూసి ఇది గులాబీ అని గుర్తించిందో, ఆ విధంగా మన దగ్గర ఉండేటటువంటి ఈ ఇంద్రియాల్లో ఒక ఇంద్రియానికి దొరికినట్టయితే ఇదిగో ఇది ఆత్మ అని చెప్పాలి. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి చిక్కేమిటి, అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తదారసం నిత్యమగంధవచ్చయత్ అంటుంది కఠోపనిషత్. ఇది అశబ్దం. అశబ్దం అంటే శబ్దానికి దొరకదు, అంటే చెవితోటి మనం వినలేము దీన్ని. అస్పర్శం, ఇది పట్టుకోవడానికి స్పర్శకి దొరకదు, దీనికి స్పర్శ తోటి దీన్ని తెలుసుకోవడానికి వీలు కాదు. ఇది వేడిగా ఉంది, చల్లగా ఉంది అని ఇట్లా మనం చెప్పడానికి స్పర్శకి అందట్లేదు. అరూపం. అరూపం అంటే ఇది ఒక రూపం లేనిది, కాబట్టి కంటితో చూడలేము. అవ్యయం, ఇది ఎప్పటికీ తరగనిది. అరసం. అరసం అంటే ఇది రుచికి దొరకనిది. నిత్యం, శాశ్వతమైనది. అగంధవచ్చయత్ అంటున్నాడు. అగంధవచ్చయత్ అంటే ఇది ముక్కుతోటి వాసన చూసి చెప్పడానికి వీలు కాదు. మరి పంచ జ్ఞానేంద్రియాలు వెలవెలపోతాయి దీన్ని పట్టుకోవడానికి, అవి వాటి యొక్క సామర్థ్యము సరిపోదు. అంటే ఏ ప్రమాణము మనకు ఉండేటటువంటి మానవ శరీరంలో ఉండేటటువంటి ఏ ప్రమాణాలు కూడా దీన్ని తెలుసుకోవడానికి సరితూగవు అని చెప్తున్నాడు. బాగానే ఉంది. మరి ఇది పంచ జ్ఞానేంద్రియాలు దొరకవు అంటే కనీసం మానసికంగా దీన్ని ఏమైనా కాన్సెప్చువలైజ్ చేయొచ్చా, మనసుతో ఊహించుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, మనకి అక్కడ ఏ స్వర్గాది లోకాలు ఉన్నాయి, స్వర్గాది లోకాలు మనం చూడలేదు కానీ మనం కాన్సెప్చువలైజ్ చేయొచ్చు. ఇండైరెక్ట్గా, పరోక్షంగా మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఇలాగా ఏమైనా మనస్సుతోటి దాన్ని ఊహించి తెలుసుకోవచ్చా అంటే నైషా తర్కేణ మతిరాపనేయ అంటుంది. నైషా తర్కేణ మతిరాపనేయ అంటే ఇది తర్కము ద్వారా నీకు దొరికేది కాదు, తర్కంతో అందేది కాదు అని కఠోపనిషత్తు చెప్తోంది. నతత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి, ఈ మంత్రం ఇది. అక్కడికి కళ్ళు చేరుకోలేవు, కళ్ళు చేరుకుని అక్కడ విషయాన్ని పట్టుకోలేవు. నా వాగ్గచ్చతి. నా వాగ్గచ్చతి అంటే మా వాక్కుతోటి దాన్ని మనం చెప్పలేము. మామూలుగా మనకేమిటి ఎక్స్పీరియన్స్, ఏదో ఒక విషయం గురించి మనం నేర్చుకున్నాం అనుకోండి, ఏ కాశీ గురించో చెప్తారు, కాశీ ఇలా ఉంటుంది, అక్కడ విశ్వేశ్వరుడు ఉంటాడు అని ఆ కాశీ గురించి, కాశీ విశ్వనాథుడు గురించి మనకి ఏదో ఒక పుస్తకంలోనో ఒక వర్ణన ఏదో విన్నాం మనం. వింటే దాని గురించి అనుభవం రావాలంటే చేయాలి, కాశీకి వెళ్ళాలి.
ఆ విధంగా మనకి ఇది వాక్కులతోటి మనకి వర్ణించడానికి వీలు కాదు, కంటితో చూడడానికి వీలేదు. తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అంటుంది ముండకోపనిషత్తు. జ్ఞానేంద్రియాలకి అందదు, కర్మేంద్రియాలకు కూడా అందదు. కాబట్టి దీన్ని స్థూల బుద్ధితో కానీ మనం చూద్దాము అనుకున్నట్టయితే ఇది దొరికేది కాదు. అప్రమేయో స్వప్రకాశ మనోవాచామగోచర లలితా సహస్రనామం. ఇది ప్రమేయాలకి దొరకదు, మనస్సుతోటి వాక్కుతోటి గోచరమయ్యేది కాదు. ఆ లలిత యొక్క తత్వం అదే ఆత్మతత్వం, స్వప్రకాశ, స్వయం ప్రకాశమైనది అని ఆ లలితా సహస్రనామంలో మనకు నామం వస్తుంది. కాబట్టి న విద్మహ, వయం న విద్మహ, దీన్ని మనం తెలుసుకోలేము. వయం న విద్మహ, మనం తెలుసుకోలేము. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, స్థూల బుద్ధితో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మన టైము వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాము. స్థూల బుద్ధితో ప్రయత్నించినంత కాలము న విద్మహ, దీన్ని తెలుసుకోలేము. కాబట్టి నాకు ఇది స్థూల బుద్ధితోటి తెలియట్లేదు అని గురువు తన యొక్క అసక్తతని వ్యక్తం చేశాడు. అసక్తతని వ్యక్తం చేస్తూ అక్కడితో ఆగలేదు. న విజానీమో యదైతదనుశిష్యాత్ అంటున్నాడు. నాకు తెలియడం కాదు, ఎవరికి కూడా వాళ్ళు ఇది తెలుసు అని చెప్పడానికి వీలు కానిది. ఒక గురువు ఇంకో శిష్యుడికి ఇదిగో ఇది ఇలా ఉంటుంది అని చెప్పలేనటువంటి విషయం ఇది. నేను చెప్పలేను సరికదా, ఏ గురువు కూడా ఏ శిష్యుడికి చెప్పలేడు అని చెప్తున్నాడు. చెప్తుంటే ఇంకా శిష్యుడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? శిష్యుడిది ఏదో తెలుసుకుందామని కూర్చుని ఒక ప్రశ్న వేశాడు, ఒక గహనమైనటువంటి ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఇదిగో ఈ వస్తువు ఇది చూడు, దిస్ ఇస్ ఆత్మ అని చెప్తాడేమో అనుకుంటే న విద్మహ, వయం న విద్మహ, మనం తెలుసుకోలేము. వయం న విజానీమో యదైతదనుశిష్యాత్, ఏ గురువు దీని గురించి కశ్చిత్ పురుష, ఏ గురువు కూడా, కోపి గురువు, ఏ గురువు ఏ శిష్యుడు కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి వీలు కాదు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ విషయం అలా చెప్పాడో ఆ శిష్యుల్లో పాపం నీరసం వచ్చేసి ఇంకా ఎందుకు అనవసరంగా నేను టైం వేస్ట్ చేస్తున్నాను, లేవబోతుంటే వెయిట్ డిస్కరేజ్ చెందకు. దీన్ని మా గురువు గారు నాకు అర్థమయ్యేటట్టు చేశారు. దీనికి సంప్రదాయ అనేటటువంటి ఒక తాళం ఉంది. ఆ తాళంతో మా గురువుగారు నాకు తెలియజేశారు. ఆయన ఈ ఆత్మను తెలియజేయడమే కాదు, ఈ ఆత్మని ఎలా తెలియజేయాలో ఆ టెక్నిక్ కూడా నాకు చెప్పారు. కాబట్టి నేను నీకు దాన్ని అదే విధంగా నా గురువు నాకు ఎలా చెప్పారో, నాకు ఎలా తెలియజేశారో అదే విధంగా నీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఆయనకి ఎవరు ఆ గురువు? మీ గురువు గారికి ఎవరు చెప్పారంటే ఆయనకి ఆయన గురువు గారు చెప్పారు. ఆ గురువు గారికి ఎవరు చెప్పారంటే ఆయన గురువు గారు చెప్పారు. అలాగా వాళ్ళ గురువు అంటూ అలాగా వాళ్ళు వాళ్ళ గురువులకు చెప్తున్నారే కానీ వాళ్ళ సొంత కవిత్వం కాదు. మరి మొట్టమొదట ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది అంటే, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడ పదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఆ నారాయణుడి దగ్గర నుంచి మొదలైంది ఇది. మొదలై అలాగా నారాయణ దగ్గర నుంచి ఆయన యొక్క కొడుకైనటువంటి ఈ చతుర్ముఖ బ్రహ్మగారు, ఆ తర్వాత వశిష్ఠుడు, శక్తి, తర్వాత పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదులు, తర్వాత గోవింద భగవత్పాదులు, తర్వాత శ్రీ శంకరాచార్యులు, ఆయన శిష్యులు, వారి దగ్గర నుంచి అలా ప్రవహిస్తూ గంగా ప్రవాహం, జ్ఞానగంగా ప్రవహిస్తూ మా గురువు గారి దగ్గరికి వచ్చింది. మా గురువు గారి దగ్గర నుంచి నేను స్వీకరించాను, నా నుంచి నువ్వు తీసుకో అని
ఈ బ్రహ్మ విద్య యొక్క ప్రవాహము ఎట్లా వచ్చింది అని చెప్తూ, ఇది ఆ గురువు దగ్గర ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ను ఉపయోగించి ఆయన నీకు దీన్ని తెలియజేస్తాడు. ఆ టెక్నిక్ నేను మా గురువు గారి దగ్గర నేర్చుకుని ఆయన ద్వారా నీకు ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాను. నీకు కూడా అది ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నంలో మన ఇద్దరం సఫలీకృతులం అవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.